బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. బహుభయంకరమైన చలిలో కూడా దేవుడు మనను సజీవంగా ఉంచుతున్నాడు. ఆ ప్రియ ప్రభుకి ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? కప్పుకోవడానికి దుప్పటి లేకుండా కూడా ఉన్నారు కొంతమంది ప్రియులు. వృద్ధాప్యంలో కప్పుకోవడానికి దుప్పటి లేకుండా చనిపోతున్నారు చాలామంది. చాలా విచారకరమైన సంగతి. నా ప్రియులరా, ఇటువంటి దినాల్లో మళ్ళా ఆయన కాచి కాపాడుతున్నారు అని అంటే కేవలం ఆయన కృపని గ్రహించాలి. వీటితో పాటుగా మన దేశంలో, రాష్ట్రంలో ఆయా చోట్ల భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మా ఇంటికి వెళ్ళాలి, మా అత్తగారింటికి వెళ్ళాలి అని చెప్పి, లేక డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి చాలామంది బస్సులలో ప్రయాణం చేస్తూ ఇంటికి చేరకుండా, డ్యూటీకి చేరకుండా చనిపోయిన వారిని చూస్తూ ఉన్నాం. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రియ బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఉన్నత ప్రేమకు ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? దయచేసి దేవుని మీద ప్రతిరోజు ఆధారపడటానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఈ రాత్రి వరకు మనం సజీవంగా ఉన్నాము అని అంటే కేవలం ఆయన దయ, కేవలం ఆయన దయ. నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించాలి. ఈ దినాల్లో చాలామంది బిడ్డలు నాకు ఫోన్ చేస్తూ, అంకుల్ మా కొరకు ప్రార్థన చేయండి, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అని అడుగుతున్నారు. బిడ్డలలో ఉన్న అవేర్నెస్ కొరకై ప్రభు అన్ని స్తుతించాలి. పరీక్ష దినాల్లోనే చదువుతారు కొంతమంది. అంతకుముందు కొంతమంది బిడ్డలు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం మేరకు చదువుతూ ఉంటారు. బిడ్డలు చదువుకోవడం కుటుంబానికి ఆశీర్వాదకరం, దేశానికి మంచి ప్రోత్సాహకరం. భావి పౌరులే ఈ యొక్క చిన్న బిడ్డలు. కాబట్టి చిన్న బిడ్డలను బాగుగా చదివించాలని నేను మనవి చేస్తున్నాను. యవనస్తులు వారికి ఇంజనీరింగ్లో, వృత్తి విద్యలలో, వైద్య పరీక్షలలో వారు బాగా చదువుతుండాలి. ప్రతి సంవత్సరము వారు
పాస్ అవుతూ ఉండాలి. తద్వారా 4-5 సంవత్సరాల్లో వారు డిగ్రీని తీసుకుని బయటకు వస్తారు. మంచి డాక్టర్స్ మన కుటుంబాల్లోంచి బయలుదేరాలి. కొన్ని కాంప్లికేటెడ్ జబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ జబ్బులకు వైద్యం చేసే మన బిడ్డలుగా ఉండాలి. నా ప్రియ బిడ్డలారా, బిడ్డలను ప్రోత్సహించండి. బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు బిడ్డలను ప్రోత్సహించడం మన ఇంటికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా లోకం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. ఆనాడు కూడా అదే రీతిగా ఉంది, ఈనాడు కూడా ఇదే రీతిగా ఉంది. యేసు ప్రభువారు సత్యవంతుడైన దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారు. శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చిన దేవుణ్ణి ఆనాటి మానవులు సిలువ వేయడానికి ఇష్టపడ్డారు. అనేకములైన నిందలు ఆయన మీద మోపారు. ఆయనను అన్యాయముగా కొట్టారు. ఆయన తీర్పు వేళయే అన్యాయపు వేళ. ఆ యూదుల చట్ట ప్రకారం కానీ రోమా చట్ట ప్రకారం కానీ వీలు కాని తీర్పు ఆయన పొందాడు. నా ప్రియ బిడ్డలారా, ఈ మాట నేను చాలా భారంతో చెప్తున్నాను. నీ కొరకు నా కొరకు ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. ఆయన అన్యాయపు తీర్పును పొందాడు కాబట్టే, ఆయన అన్యాయపు తీర్పును భరించాడు కాబట్టే మనకు రక్షణ ప్రసాదించబడింది. ఈ సత్యాలు మనం చెప్పుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, కండ్లు మూసుకునండి. ఎక్కడున్నప్పుడు కూడా భయభక్తులతో తల వంచండి, ప్రార్థనలో పాల్గొనండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా చుట్టూ ఉన్న లోకాన్ని చూస్తున్నప్పుడు ఈ లోకం ఎటుపోతుందో మాకు అర్థం కావడం లేదు నాయనా. అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. నేటి వరకు మమ్మల్ని సజీవంగా ఉంచారు నాయనా. మేము తినే తిండి కాదు, కట్టే బట్ట కాదు నాయనా, కేవలం మీ ప్రేమ కనికిరాలని 2 చేతులు జోడించి తల వంచి హృదయపూర్వకంగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నాయనా, నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు ఎంతకాలం చెప్తానో నాకైతే తెలియదు నాయనా. ఈ వచనం వెంబడి వచ్చిన ధ్యానాల్లో మీ సహాయాన్ని కోరుకుంటూ, నేను కాదు మాట్లాడేది, మీరుగా మాట్లాడడం ద్వారా అనేక మంది మా ప్రభు పొందిన మరణంలో నుంచి జీవంలోనికి రావడానికి సహాయపడమని యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు, ఆయా పరిస్థితుల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాకు ఫోన్ చేసినవి, ఆఫీసుకు ఉత్తరం రాసినవి, కొన్ని పుస్తకాల్లో వ్రాసి వాటిని మా దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. January 1, 2015 నుంచి మరలా మొదలు పెడుతున్నాం. క్రొత్త రిజిస్టర్స్ పెట్టి రాస్తూ ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసే ఒక బలమైన గుంపు, యేసు అనుచరుల ప్రార్థన గుంపు ఉంది అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ జనవరి నెల మొదటి తారీఖుల్లో నేను కూడా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మా కొరకు ప్రార్థించేయండి. యేసు అనుచరుల పరిచర్య కొరకు ప్రార్థించేయండి. యేసు అనుచరుల పరిచర్యలో పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థించేయండి. యేసు అనుచరుల పరిచర్య ఈ ఎడిటింగ్ రూమ్ కొరకై ప్రార్థించేయండి. యేసు అనుచరుల పరిచర్యలో ఆయా వాహనాల మీద మీ ఇండ్లను దర్శిస్తున్న వారి కొరకు ప్రార్థించేయండి. ప్రియ బిడ్డలారా, మీరెంతగా ప్రార్థన చేస్తారు అంతగా ఈ పరిచర్య ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
గత సంవత్సరం అంతా కాచిన ఆ కాపుదల కొరకు మేమేమి ఆ ప్రియ ప్రభుకు ఇవ్వగలుగుదుము? ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకోనండి. 18వ అధ్యాయాన్ని మనం సంపూర్ణంగా ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు వారి యందు ఏ దోషము వారికి కనబడలేదు. ఏ దోషము వారికి కనబడలేదు కాబట్టి ఏదో ఒక దోషం ఆయన మీద మోపాలి. ఇంత అన్యాయమైన తీర్పు ఎవరికి జరుగుతుందో ఆనాటి అధికారులు ఆలోచించాలి, ఈనాడు చదువుతున్న మనము ఆలోచించాలి. ఆ ప్రియ ప్రభు అన్యాయపు తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు పొంది మనకు ఆయన న్యాయాన్ని మనకిచ్చారు. నా ప్రియులరా, ప్రజలను సంతోషపరచాలని ఆ కాలపు అధికారులు తహతహలాడుతున్నారు. ప్రజలు ఒక ప్రక్క నుంచి కేకలు వేస్తున్నారు. యేసు ప్రభు వారిని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తున్నారు. ఎవరైనా సరే దేవుని సంతోషపరచడానికి ఇష్టపడాలి, కానీ అధికారులను కానీ సహచరులను కానీ ఇతరులను కానీ సంతోషపరచడానికి మనము ప్రయత్నం చేయకూడదు. ప్రియులరా, దేవునిని సంతోషపరచడం ద్వారా మనము దీవించబడతాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువారు దోషిగా వారు ముందు నిలబడ్డారు. ప్రభువారు దోషిగా నిలబడ్డారు, కానీ ఆయన దోషిగా రుజువు చేయబడాలి. ఆయన దోషిగా రుజువు చేయబడితేనే ఆయన సిలువకు ఎక్కాలి, అంటే సిలువ మీద ఆయనను సిలువ వేయాలి. కానీ జరుగుతున్న వాతావరణం అంతా చూస్తూ ఉంటే అన్యాయపు తీర్పు ఆయన మీద మోపడానికి ఆనాటి అధికారులు ఏమాత్రము వెనుకంజ వేయడం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నిర్దోషి అయిన ప్రభువారిని దోషిగా సిలువ వేస్తారా? ఆలోచించవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2-3 వచనాలు. ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఎంత దుర్మార్గం అండి! అరచేతులతో కొడతారా లోక రక్షకుణ్ణి? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారునిగా దేవుడు ఈ లోకంలో పుడితే ఆ దేవుణ్ణి కొట్టే అంత ధైర్యము ఈ దుర్మార్గులకు ఉందా? ఏ తప్పిదము లేనివాడు అన్యాయముగా ఏ రీతిగా ఆయన శిక్షను పొందుతున్నాడో ఆలోచించాలి. ఆ కాలపు ప్రజలు ఆయనను అపహసించడం ద్వారా ఆ అపహాస్యములో ఆయన ముండ్ల కిరీటము ధరించవలసి వచ్చింది. ఆయన ముండ్ల కిరీటము ధరించి మనకు జీవ కిరీటాన్ని ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. ఆయనను ఎంతగా కొట్టి ఉన్నారు అని అంటే, ఆయన సిలువ వేయబడక మునిపే ఆయన వికృత రూపం పొందినంతగా ఆ కాలపు ప్రజలు ఆయనను కొట్టారు. ఈ విషయాలు మనము ఆలోచిస్తూ 8 గంటలకు ఈ కార్యక్రమం అయిపోతుంది. అయిపోయిన వెంటనే మోకాళ్ళుని ఆ ప్రియ ప్రభు సిలువకు వెళ్ళిన దృశ్యాన్ని మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ వచనాన్ని చదువుతున్నాను. పిలాతు మరలా వెలుపలకు వచ్చి
ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. విన్నారు కదూ ప్రియులరా, పిలాతుకు అధికారం ఉంది. పిలాతు ఒక రకంగా దద్దమ్మ అని అనిపిస్తుంది. అతని చేతుల్లో అధికారం ఉంది, అతడు ఏదైనా చేయవచ్చు. కానీ అతడు ప్రజల మెప్పు కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది పిలాతుల వల్లే ఉన్నారు. ఎందుకు అనగా మనుషులకు మెప్పు కలిగించే రీతిగా ప్రసంగాలు చేస్తున్నారు, కార్యాలు చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పి పాపము పాపము అన్నట్లుగా చెప్పి పాపానికి ఇంకొక దాన్ని పులిమి దాని నీతి అనలేం కదూ. పాపము ఎంత భయంకరమైనదో ఆలోచించాలి. నీతిమంతుడు రక్షకుడు యేసు ప్రభువారు, యేసు ప్రభువారిని సిలువ వేయడానికి యూదులు వచ్చారు. ఆనాటి రోమా ప్రభుత్వ అధికారి పిలాతుకు తెలుసు ఈ మనిషి యందు ఏ దోషము లేదని ఆయనకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అతడు ఏమి చేశాడు అనగా నా యందు ఏ దోషము లేదు అన్నాడు. అట్ ది సేమ్ టైం ఆయనను కొరడాలతో కొట్టించడానికి ఆయన సైనికులకు అధికారం ఇచ్చారు. ఆ దుర్మార్గులు ఎప్పుడు సమయం వస్తుందా అని చూస్తూ వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ముళ్ళతో కిరీటాన్ని అల్లి ఆయన తలపై ఉంచి ఉదారంగు వస్త్రమును తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను గేలి చేస్తున్నారు. యూదుల రాజా శుభమని చెబుతున్నారు. ఆలోచించాలి. ఆయన యూదుల రాజే. ఆయన యూదులకే కాదు సర్వలోకానికి రాజు, రాజాది రాజు. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన గొర్రెపిల్ల బలి పశువుగా వచ్చాడు. యూదాగోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. ఈ సత్యాలు ఆ కాలము నాటి ప్రజలు ఎరుగరు. ఈ కాలం నాటి ప్రజలు ఎరుగరా? వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, నీ వయసు ఎంత? ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడే చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడేకు 7 మాటలు వింటున్నావు, చెబుతున్నావు? నీ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ వచనం, ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడి యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు. మీ యొక్క బైబిల్లో ఇదిగో ఈ మనుష్యుడు అనేది థిక్ లెటర్స్లో ఉండి ఉంటుంది. పిలాతు భార్య ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే సీక్రెట్ బిలీవర్. ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు అప్పగిస్తున్నాడు. తన యొక్క మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు కూడా పిలాతు తన మనస్సాక్షి గద్దింపును అతడు అణుచుకుంటూ ఏమి చేయాలో తోచక అతడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఎప్పుడైతే పిలాతు కండ్లకు యేసు ప్రభువారు ఒక మనుషునిగా కనబడ్డారు. కానీ ఆయన దైవ మానవుడు, ఆయన పరిపూర్ణమైన దేవుడు. అంటే ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు, మానవుడుగా పిలాతు ముందు నిలబడ్డాడు. అట్ ది సేమ్ టైం ఆయన దేవుడు. ఈ సత్యాన్ని వారు గ్రహించాలి. పరిపూర్ణమైన దైవత్వము కలిగిన దేవాతి దేవుడు యేసు ప్రభువారు. ఆ అధికారి అయిన పిలాతు
యేసు ప్రభువాన్ని ఇదిగో ఈ మనుషుడు అని అప్పగిస్తున్నారు. 6వ వచనం, ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువేయము సిలువేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. చూచారా, అతడు అధికారంలో ఉన్నాడు. పిలాతు ఏ అధికారాన్నైనా ఉపయోగించవచ్చు, అంటే ఆయన్ను సిలువ వేయకుండా వదిలిపెట్టవచ్చు, ఆయనకు అధికారం ఉంది. కానీ ఇప్పుడు గొప్ప గౌరవం జరుగుతుంది. ఏమిటి అనగా మనుషులను ప్లీజ్ చేయాలని, మనుషులను ఒప్పించడం ద్వారా నాకేమైనా ప్రమోషన్ వస్తుందేమో అన్నట్టుగా స్వార్థం కొరకు కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ మాటలు ఇప్పుడు పిలాతు మాటలు చదివాను కదూ, ఒక అధికారి మాట్లాడవలసిన మాటలు కాదు అండి. అప్పుడే అతడు తన చేతులు కడుక్కున్నట్లుగా ఇతర సువార్తల్లో చూస్తాం. ఇక ఇతని సంగతి నాకెందుకు అన్నట్టుగా ఆయన చేతులు కడుక్కున్నాడు. అతడు తన చేతులు కడుక్కున్నాడు, కానీ తన హృదయాన్ని కడుక్కోలేదు. అతడు అధికారి అయిన దౌర్భాగ్యుడు. బాహ్యంగా కనబడే చేతులు కడుక్కున్నాడు, అతని అంతరంగం ఏమిటో అతనికి తెలిసిపోతుంది. నేను చేతగాని వాణ్ణి, ఇతడు నిర్దోషి అయినా కానీ ఆయనకు నేను సిలువ వెయ్యమని లేక మీ ఇష్టం చోటు చేయమని ఆ ప్రజలకు నేను అప్పగిస్తున్నాను అని అంతరాత్మ ఘోషిస్తూ ఉండగా కూడా పిలాతు ఏమీ చేయలేకపోయాడు. హృదయాన్ని అతను కడుక్కుంటే ఎంత బాగుండేది. చాలామంది మత నిధుల చేత చేతులు కడుక్కుంటారు. కానీ ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సింది, నేను పదే పదే చెబుతూ ఉన్నది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఆ ఘోరమైన హృదయాన్ని, భయంకరమైన హృదయాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒక్క దేవుడే. ఆయన అంటున్నాడు, నీ హృదయం నాకిమ్మో. ఈ హృదయాన్ని ఎంత అపవిత్రముగా ఉన్నప్పటికీ కూడా నేను పవిత్రం చేస్తాను. ఎంత అది దుస్థితిలో ఉన్నప్పుడు కూడా నేను మంచి స్థితిలోనికి నీ హృదయాన్ని నేను చేస్తాను. నాకిమ్ము నాయనా, నాకిమ్ము అమ్మా అని ఆ ప్రియ ప్రభు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజానీకానికి చెబుతూనే ఉన్నాడు. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నా నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ యవనస్తుడా, నా ప్రియ పాప, నీ హృదయాన్ని ప్రభుకిస్తావా? నీ హృదయము ఘోషిస్తూ ఉండగా కూడా ఆ ప్రియ ప్రభును సిలువకు అప్పగిస్తావా? ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పొంతు పిలాతు అధికారము క్రింద సిలువ వేయబడి అని మనం చదువుతూ ఉంటాం. లూథరన్ సంఘంలో లేక సిఎస్ఐ సంఘంలో, మెథడిస్ట్ సంఘాల్లో, చాలా స్థిరమైన సంఘాల్లో ఈ యొక్క ప్రమాణం మనం చెబుతూ ఉంటాం. పొంతు పిలాతు అధికారం క్రింద సిలువ వేయబడి అని చెబుతూ ఉంటాం కదా. నా ప్రియులరా, చివరకు పొంతు పిలాతు అధికారంలో ఉండగానే, ఒక ప్రక్క తన భార్య హెచ్చరిస్తూ ఉండగానే యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించాడు. యేసు ప్రభువారు ఈ రీతిగా సిలువ వేయబడ్డారు. యేసు ప్రభువారు సిలువ మీద పలికిన ఆ మాటలేమిటో, యోహాను సువార్తలో లిఖించబడిన మాటలేమిటో, వాటి యొక్క అర్థం ముందు పాఠాల్లో మనం ధ్యానం చేసుకుందాం. గుడ్ ఫ్రైడే వచ్చింది అని అంటే ఈ విషయాల గురించి మనం ధ్యానం చేస్తాం. ఇంచుమించు ఆ 7 మాటలు ప్రతి క్రైస్తవునికి అవి కంటదగా వచ్చు. కాబట్టి ఏదో మామూలుగా నామకార్థంగా చెప్పుకోవడం, ధ్యానించటం
లేక ఆ దినాల్లో అనుకుని మరలా ఇష్టానుసారంగా జీవించటం ముఖ్యం కాదు. ఈ రాత్రి గ్రహించి ఆ ప్రియ ప్రభు మరణించి మనకు జీవాన్ని ప్రసాదించారనే సత్యాన్ని గ్రహించి ఆ ప్రియ ప్రభువుకు మన హృదయాలు అప్పగించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ ప్రియ ప్రభువే దయచేయునుగాక. అంతకుముందే అటువంటి తీర్మానం చేసుకుంటే దేవునిలో ఇంకా ఉన్నతమైన రీతిగా ఎదగండి. ఆ రీతిగా ఎదుగునట్లు ఆ ప్రియ ప్రభువే మిమ్మల్ని నడిపించునుగాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.